హాయ్ గాయ్స్, నమస్తే అందరికీ. ఈ వీడియోలో మనం హెల్తీ వేలో చికెన్ రెసిపీ ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. సో చాలా మంది చికెన్ రెసిపీ అంటున్నారు. సో ఎన్ని రీల్స్ పెట్టినా ఎన్ని షార్ట్స్ పెట్టినా వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ కోసం అని చెప్పేసి క్లియర్గా ఫస్ట్ నుంచి నేను లాస్ట్ వరకు హెల్తీ వేలో ఎలా చేస్తా అన్నది ఈ వీడియోలో చెప్తా. వెళ్ళిపోదాం. సో మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఇవి కూడా ఎందుకు బ్రో, ఇది తెలీదా అంటే అంతే మరి, సరదా. సో మనం అట్ ద సేమ్ టైం ఆనియన్, టొమాటో కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో నేను ఒక ఆనియన్ ఒక టొమాటో తీసుకున్నా. సో మనం ప్యాన్ హీట్ అయ్యేలోపు 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. 1 టీ స్పూన్ అంటే 5 ml. సో అంటే మనం 10 ml ఆయిల్ వేస్తున్నాం. సో ఆయిల్ అన్నది మీ ఇష్టం, ఏ ఆయిల్ వాడతారు అన్నది. నా సజెషన్ అయితే గీ అయితే బెస్ట్. గీ కానీ కోకోనట్ ఆయిల్ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ అయినా కానీ బెస్టే. ప్యాకెట్లోది కాకుండా మీరు గ్రౌండ్నట్స్ తీసుకెళ్ళి ఆడించుకున్న ఆయిల్ అయితే బెస్ట్. ఎందుకంటే ఆ ఆయిల్స్లో ఏముంటుందేమో నాకైతే డౌట్. సో అందుకే నేను ప్రిఫర్ చేయను. నేను యూస్ చేసేది వచ్చేసి కోకోనట్ ఆయిల్ లేదా గీ యూస్ చేస్తా. సో ఇంకొకటి ఆలివ్ ఎందుకు చెప్పట్లేదు నేనంటే, ఆలివ్ ఆయిల్ అన్నది మాక్సిమం ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ తక్కువ అవుతుంది. నాకు తెలిసి అవ్వదనే అనుకుంటున్నా, మేబీ అయినా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ కాస్ట్లీ. సో మన దగ్గర పండంది, మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ కాంది మనం వేరే కంట్రీ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారంటే ఆబ్వియస్లీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇంత మంచిగా కోకోనట్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, గీ దొరికినప్పుడు మన ఇండియాలో, సో మనం ఆలివ్ ఆయిల్ ఎందుకు తీసుకోవాలి? సో అది ఏ దాంట్లోనైనా సేమ్ క్యాలరీస్ ఉంటాయి. సో మనం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫుల్ హీట్ అవ్వాలి. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి జీరా కొంచెం వేయాలంతే. జీరానేనా ఇది? జీరానే. కనిపిస్తుందా? ఫోకస్. జీరానే. సో ఇది కొంచెం వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, టొమాటో వేస్తున్నా. ఒక్క చుక్క వాటర్ పడంగానే బుస్ అంటుంది. సో జస్ట్ ఇలా 2 minutes ఇలా మిక్స్ చేస్తే ఆయిల్ అన్నది ఆనియన్కి, టమాటోకి మొత్తం ఇదవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ చికెన్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఏదో మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇందులో నేను చూసారా, ఫోకస్ అది. సో ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఇంకేం వేసా, కస్తూరి మేతి, ఇంకా గరం మసాలా గరం మసాలా లేదు. ధనియాల పొడి, ఇంకేం వేసినాం అబ్బా, ఒక్క నిమిషం, ఫ్రిడ్జ్లో ఉంటాయని. పెప్పర్ ఇంతే. దీంట్లోకి ఇంకా పెరుగు ఇదంతా ఏం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి. అన్ని మసాలాలు ఏవండి వేసి, చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ ఈ బేసిక్ మసాలాలు టేస్టీగా ఉంటుంది. సో 2 minutes అవ్వగానే ఇంకేం లేదు, చికెన్ వేసేయడం వెంటనే. సో నేను ఇప్పుడు నా డైట్లో వచ్చేసి ఇప్పుడు 350 grams చికెన్ ఉంది. 350 grams వచ్చేసి రా చికెన్ వెయిట్. ఇది కుక్ చేసిన తర్వాత నాకు తెలిసి అరౌండ్ 200 grams అవుతుందేమో. బట్ 200-250 grams అప్రాక్సిమేట్. బట్ మనమైతే రా చికెన్నే మెజర్ చేస్తాం. సో చికెన్ వేసిన వెంటనే ఆ ఫుల్ హీట్ ఉంటుంది కదా, అందులోనే ఒక 5 minutes మిక్స్ చేయాలి. సో అప్పుడే నీకు మసాలాస్ అన్నీ మంచిగా మిక్స్ అవుతాయి. అట్ ద సేమ్ టైం నీకు మసాలా స్మెల్ అన్నది పోతుంది అనమాట. నువ్వు తినేటప్పుడు నీకు క్రేజీ టేస్ట్ ఉంటుంది. మామూలుగా మనం ఊరికే చికెన్ వేసేసి అలా పెట్టేసినామంటే అలా అవ్వదు. మంచిగా ఒక్క 5 minutes మంచిగా మిక్స్ చేయాలి. సో ఫస్ట్ ఇలా ఉంది కదా చికెన్ కలరు. ఒక 5 minutes తర్వాత చూడండి, మొత్తం ఇదైపోతుంది. సో మనకి 5 minutes తర్వాత ఇలా అవుతుంది చికెన్. సో చూసారా, హార్డ్గా అయిపోతుంది అనమాట. సో ఇలా అయిన తర్వాత మ్యాక్సిమం చికెన్ మనం ఫస్ట్లోనే ఫుల్ ఫ్లేమ్ ఉన్నప్పుడే ఇక్కడే కుక్ అయిపోతుంది అనమాట మ్యాక్సిమం చికెన్. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసేసి బాయిల్ చేసామంటే సెట్.
సో నేను ఇక్కడ ఒక కప్పు, అంటే మరీ ఎక్కువ వేయకూడదు, జస్ట్ మనకి చికెన్ అన్నది కొంచెం పైకి తేలుతూ ఉన్నట్టు వేయాలి. ఎందుకంటే నీకు మ్యాక్సిమం చికెన్ అన్నది కుక్ అయిపోయి ఉంటుంది. నువ్వు ఎక్కువ వాటర్ వేసినావు అనుకో మళ్ళీ లాస్ట్కి వాటర్ అంతా మిగిలిపోతుంది అనమాట. సో నీకు టేస్ట్ పోతుంది. సో వాటర్ అన్నది ఇలా వేయాలి. జస్ట్ నీకు ఆ పీసెస్ అన్నవి పైన తేలుతూ ఉండాలన్నమాట, చికెన్ పీసెస్. సో ఇంకేం లేదు, దీన్ని క్లోజ్ చేసేసి ఒక 10 to 15 minutes 10 to 15 minutes పెట్టామంటే సెట్. సో ఈ 10 to 15 minutesలో మనం ఖాళీగా ఉండకుండా లైక్ మనకి డైలీ కంప్లీట్ చేయాల్సిన కుకుంబర్ లైక్ 400 grams అనమాట. సో ఈ కుకుంబర్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇలా ముందే అన్ని మీల్స్ నేను రిపీటెడ్గా ఎందుకు చెప్తానంటే ముందే ప్రెప్ చేసుకోవాలని. సో మీకు మళ్ళీ తినేటప్పుడు కానీ లైక్ మీకు ఒక్కొక్కసారి పనిలో పడేసి తినడం మర్చిపోతారు, అప్పుడు ఫుల్ ఆకలేస్తుంది. సో అప్పుడు బయట ఏది పడితే తినడం అన్న కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో అందుకే మనం ముందే అన్ని కుక్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకో, సో మనకి ఏ పంచాయతీ ఉండదు, ప్రశాంతంగా రావడం తినడం అంతే. అది సో మనం చికెన్ రెసిపీ అంటే ఓన్లీ చికెన్ రెసిపీ ఒక్కటే కాకుండా లైక్ ఇలాంటివి మధ్య మధ్యలో కొన్ని టిప్స్ చెప్తా ఉంటా. లైక్ మీరు ఎక్కడ మీరు ఫ్యాట్ లాస్లో కానీ మజిల్ బిల్డింగ్లో కానీ మీరు ఎక్కడ కన్సిస్టెన్సీ లూజ్ అవుతారు, ఎక్కడ కన్సిస్టెన్సీ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న దానికోసం ఇలా మీల్ ప్రెప్ చెప్పాను అనమాట. మీరు ఇదే టైంలో లైక్ ముందే రైస్ పెట్టేసుకోవచ్చు రైస్ కుక్కర్లో, లేకపోతే ఇంకొక స్టవ్ ఉంటే మీకు ఇంకొక దాంట్లో కూడా రైస్ పెట్టేసుకోవచ్చు. సో మీకు సైమల్టేనియస్గా చికెన్ కుక్ అయిపోతుంది, రైస్ కుక్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు వెజ్జెస్ కూడా కట్ చేసేసుకొని పెట్టేసుకుంటారు. సారీ, లంచ్ అండ్ డిన్నర్ రెండు అయిపోయినాయి అనమాట సైమల్టేనియస్గా. నాకు తెలిసి ఈ చికెన్ రెసిపీ చేయడానికి మొత్తం అంత లంచ్ అండ్ డిన్నర్ కంప్లీట్ చేయడానికి ఒక ½ an hour పడుతుంది అంతే. ½ an hour దీనికి. అట్ ద సేమ్ టైం మనకు బ్రేక్ఫాస్ట్ మనం ఓవర్ నైట్ ఓట్స్ కానీ లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ కానీ లైక్ ఏదో ఒకటి. సో ఇలా సింపుల్ బ్రేక్ఫాస్ట్లు సింపుల్ థింగ్స్ చేసుకుంటే మనం ఎన్ని రోజులైనా డైట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకు డైట్ అనేది చాలా టేస్టీగా ఉండాలి. సో నన్ను అడిగితే దీన్ని నేను డైట్ అన్నాను కానీ లైక్ తినడమే హెల్తీగా తినడం అంట. మళ్ళీ దీనికి డైట్ అని పేరు ఎందుకు సపరేట్ పేరు పెట్టకూడదు అంటే, నువ్వు డైట్ అని పేరు పెట్టావు అనుకో లైక్ ఓకే ఇదేదో డైట్ అంటారా, ఇది మనం తినేది కాదు మనం చేసేది కాదు అన్న కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు జనాలు. సో డైట్ అంటే ఏముండదు, జస్ట్ తిన్న దాంట్లో కొంచెం హెల్తీగా తినడం అంతే. అట్ ద సేమ్ టైం కాన్షియస్గా తినడం, ఏం తింటున్నామో అని తెలుసుకొని తినడం. దీనికి మనోళ్ళు డైట్ అని పేరు పెట్టారు. సో ఇలా మన వెజ్జెస్ని కూడా ముందే కట్ చేసుకొని ఇలా బాక్స్లో ప్యాక్ చేసేసుకున్నామంటే ఇంకా మనం లంచ్లో కొంచెం డిన్నర్లో కొంచెం తినేయచ్చు. ఒక 10 minutes తర్వాత మనకు మంచిగా సో ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని సో మీరు 10 minutes తర్వాత చూసారా టెక్స్చర్ మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. సో మంచిగా గ్రేవీ లాగా అయిపోయింది మనకి. సో ఇలా అవ్వాలి. ఓకే, సో 10 to 15 minutes పెట్టేసేయండి అలా. సో మీరు ఒకసారి ఈ ముక్క ఉడికిందా లేదా అన్నది మీరు ప్రెస్ చేసి మరీ చూసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా కట్ అయిపోతుందంటే ఉడికిపోయింది అని దాని అర్థం. చూడండి, ఓకే సాఫ్ట్గా ఇలా అట్లా ఒక 4-5 పీసెస్. సో జస్ట్ ఇలా ఫైనల్గా మిక్స్ చేసేసుకొని ఫుల్గా లైట్గా ఈ గ్రేవీ టెక్స్చర్ ఉండాలి. అప్పుడే మనకి రైస్లోకి మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. అంతే, ఖతం, చికెన్ అయిపోయింది. ఇంత సింపుల్ చికెన్ రెసిపీ అంతే. లైక్ మనకు అప్పుడప్పుడు కెమెరా కనిపించినా అద్దం కనిపించినా ఇట్లా ఫ్లెక్స్ చేస్తూ ఉంటాం, పట్టించుకోకూడదు అవన్నీ. క్రేజీ. ఫైనల్గా ఈ చికెన్ రెసిపీ టేస్ట్ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి లైక్ ఇంకొక స్టార్ ఐటమ్ ఉంది. నీకు ఇప్పుడు చికెన్ టేస్ట్ ఇక్కడ ఉంటుంది, సో ఆ స్టార్ ఐటమ్ వల్ల ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఏంటన్నది చూపిస్తా. అదే ఆరిగానో. కనిపిస్తుందా? యా, ఇది నాకు చాలా అడిక్షన్ అయిపోయింది. లైక్ చూసారా ఎన్ని బాటిల్స్ ఉన్నాయి? 3 ఫోకస్. సో ఇది ఏం లేదు, మనం రైస్ వేసుకొని చికెన్ మొత్తం కలుపుకొని దానిపైన జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకున్నామంటే క్రేజీ. ఇంకా మీకు కావాలంటే దాని మీద చిల్లీ ఫ్లేక్స్. సో ఇది కూడా ఫోకస్ న్యాచురల్గా ఇది చేసిందే, లైక్ మనం బయట తెచ్చుకున్నది కాదు.
సో మన రెడ్ చిల్లీ వాటిని ఇది చేసిందే ఇది ఓకే, చాలా పవర్ఫుల్, ఫుల్ కారం ఉంటుంది. సో అందుకే ఎక్కువ ప్రిఫర్ చేయండి దీన్ని. ఎప్పుడో ఒకసారి ఆ స్పైసీనెస్, ఆ చప్పగా తిని కొంచెం బోర్ అనిపించినప్పుడు అప్పుడప్పుడు ఇలా ఇది వేస్తా అంతే. బట్ ఆర్గానో మాత్రం మంచిగా స్ప్రింకిల్ చేస్తా. దీంట్లో క్యాలరీస్ కూడా అంతేం ఉండవు. సో మీరు కూడా ఒకసారి ఆర్గానో వేసుకొని ట్రై చేయండి. లైక్ ఎలా అనిపించింది అన్నది నాకు ఒకసారి కింద కామెంట్లో చెప్పండి. ఇంకా మీకు ఏమన్నా ఈ చికెన్ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా, ఇంకొకటి మర్చిపోయినా, సో మీరు చికెన్ ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఒక 1 kg అలా తెచ్చుకుంటారు కదా, 1 kg, ½ kg అంటే అకార్డింగ్ టు మీ డైట్లో మీకు చికెన్ ఎంత ఉన్నది అన్నది బట్టి తెచ్చుకోండి. ఓకే, సో ఇప్పుడు నా డైట్లో పర్ డే 350 grams ఉంది అంటే నేను కేజీ 50 grams తెచ్చుకుంటా ఒక్కసారి. దాన్ని 3 mealsగా డివైడ్ చేస్తా. లైక్ 350 ఎంత 7. ఓకే, అక్కడ 3 meals 1050. ఓకే, సో దాన్ని ముందే నేను ఇలా మ్యారినేట్ చేసి మ్యారినేట్ అయింది ఓకే, ఇలా ముందే మిక్స్ చేసేసుకొని లైక్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట 3 days. ఓకే, మనకు మళ్ళీ చికెన్ ఇదంతా పంచాయతీ ఉండదు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఫోకస్, ఎస్, ఇట్లా ఉంటుంది. సో మళ్ళీ మనం ప్రతిసారి చికెన్ తెచ్చుకొని ప్రతిసారి కలుపుకొని ఇదంతా పంచాయతీ ఉండదు. 3 daysకి ఒకసారి అంతే. ఒకసారి చేసినామంటే 3 days వస్తుంది. సో మీరు కూడా మీ డైట్లో చికెన్ ఎంత ఉంది అన్నది చూసి బేస్డ్ ఆన్ దట్ తెచ్చుకోండి. ఇంకొకటి నా సజెషన్ ఏంటంటే 3 days కంటే ఎక్కువ స్టోర్ చేసే పంచాయతీ పెట్టుకోకండి. మినిమం 2 days, మ్యాక్స్ 3 days అంతే. అంతకంటే ఎక్కువ ఉండేలాగా తెచ్చుకున్నా కూడా లైక్ మంచిగా ఉండదు. సో చికెన్ రెసిపీ గురించి ఈ ఫ్యాట్ లాస్లో కానీ మజిల్ బిల్డింగ్లో కానీ ఏ దాంట్లో అయినా కానీ మీరు కన్సిస్టెన్సీగా ఎలా ఉండాలి మీల్స్ ప్రిపరేషన్లో, లైక్ మీరు చికెన్ ఎలా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అన్నది మొత్తం చెప్పేసా. సో ఇంకా చికెన్ రెసిపీ గురించి ఏం డౌట్ లేదనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడుగు, లైక్ ఖచ్చితంగా క్లియర్ చేస్తా. ఓన్లీ జెన్యూన్ డౌట్స్. ఊరికే లైక్ బ్రో ఉప్పు ఎంత వేయాలా, కారం ఎంత వేయాలా, అది అకార్డింగ్ టు దట్ మనం తినే టేస్ట్ బట్టి దాన్ని బట్టి వేసేసుకోవచ్చు. సో దానికి ఏమి ఉండదు అనమాట. ఇంకొకటి అంతే, ఏం లేదు. సో ఇంత చూసినాక వీడియో కింద సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోకు, లైక్ చేయి ఇఫ్ యూ లైక్ ద వీడియో. మన ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయి. ఇంకేముందబ్బా, అంతే, ఏం లేదు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్. ఫైనల్గా నీకు ఈ చికెన్ రెసిపీ ఇలా ఉంటుంది, క్రేజీ.